హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, నాకు చాలా డేస్ నుండి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, బ్రో ఒక మంచి డిమెట్ అకౌంట్ అయితే సజెస్ట్ చేయి బ్రో. సో దేంట్లో అయితే చార్జెస్ తక్కువ ఉంటాయో, దేంట్లో అయితే బ్రోకరేజ్ చార్జెస్ తక్కువ ఉంటాయో, అండ్ దేంట్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి డిమెట్ అకౌంట్ గురించి అయితే చెప్పు బ్రో అని చాలా మంది అయితే కామెంట్ చేసినారు. సో ఈ రోజు వీడియోలో గైస్ మీకు ఒక మంచి డిమెట్ అకౌంట్ అయితే సజెస్ట్ చేస్తా. అంటే జస్ట్ ఇట్లా సజెస్ట్ అనేది చెయ్య. మీకు ఇప్పుడు ఏంటంటే ఈ డిమెట్ అకౌంట్ ని ఒక 3-4 డిమెట్ అకౌంట్స్ తో ఏంటంటే మనం కంపారిజన్ అనేది చేద్దాం. సో ప్రతి ఒక్కటి డేటా అనేది చూద్దాం, ప్రతి ఒక్క నెంబర్స్ అనేవి చూద్దాం. మనకి దేంట్లో అయితే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయో అదే డిమెట్ అకౌంట్ అయితే నేను ఇప్పుడు సజెస్ట్ చేయబోతున్నా, సరేనా? సో ఈ వీడియోని ఒక్కసారి అయినా సరే జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడాల్సిందే బ్రో. ఎందుకంటే బ్రో మన డిమెట్ అకౌంటే సక్కా లేదనుకోండి బ్రో, మనం ఎంత ట్రేడింగ్ చేసినా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే బ్రోకరేజ్ చార్జెస్ కి పే చేయాల్సి అయితే వస్తుంది అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఫండ్స్ కూడా అంత సేఫ్ గా అయితే ఉండయి. మన ట్రేడ్ లో ఏంటంటే మాటికి లాస్ అవుతూ ఉంటాం అన్నట్టు, ఓకేనా? సో అందుకోసమే ఈ రోజు మనం ఒక మంచి డిమెట్ అకౌంట్ అనేది చూస్ అయితే చేసుకుందాం. సో వీడియో అనేది ఒక్కసారైనా సరే జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రదర్స్, ఇక్కడైతే చూసుకోండి. సో ఇప్పుడైతే నేను చార్ట్స్ లకైతే వచ్చేసిన. సో ఈ రోజు కేసు మనము ఫైర్స్ అప్లికేషన్ ని అండ్ జెరోదా అప్లికేషన్ ని అండ్ గ్రో అప్లికేషన్ అయితే కంపేర్ అనేది చేద్దాం. సో మనకు దేంట్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయో ఆ డిమెట్ అకౌంట్ అయితే నేను సజెస్ట్ చేయబోతున్నా. ఇప్పుడు మీ ముంగట ప్రాక్టికల్ డేటా అనేది చూపిస్తా, జాగ్రత్తగా అయితే చూస్తుండండి గైస్, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఇక్కడ ఫైర్స్ అప్లికేషన్ లో చూసుకుంటే ఇక్కడ టైం ఫ్రేమ్ గురించి చూసుకుంటే బ్రో, మనకు ఫైర్స్ లో ఏంటంటే సెకండ్స్ లో అయితే మనకు టైం ఫ్రేమ్ అనేది దొరుకుతుంది అన్నట్టు, ఓకేనా? సో ఇప్పుడు మీకు చార్ట్ లో కూడా తీసుకొని చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. అదే మనం జీరోదలో చూసుకుంటే జస్ట్ మినిట్స్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ గ్రో లో కూడా మినిట్స్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ బెనిఫిట్ చూసుకుంటే ఇక్కడ ఫైర్స్ లో అయితే మనకు సెకండ్స్ లో కనిపిస్తుంది కాబట్టి, సెకండ్స్ లో మన క్యాండిల్స్ వస్తాయి కాబట్టి మనకి ఏంటంటే మనం స్కాల్పింగ్ చేయడంలో చాలా అంటే చాలా బెటర్ గా అయితే ఉంటది బ్రదర్స్, ఓకేనా? సో ఇప్పుడు మీకు చార్ట్ కూడా చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. సో గైస్, ఇప్పుడైతే నేను ఫైర్స్ అప్లికేషన్ చార్ట్ లకైతే వచ్చేసిన చూడండి, ఓకేనా? చార్ట్ ని అయితే ఓపెన్ చేసుకున్నా, నిఫ్టీ 50 చార్ట్ ని. సో ఇక్కడ పైన మీకు 1 మినిట్ టైం ఫ్రేమ్ అని కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ చూసుకోండి బ్రో, ఇక్కడైతే మనకు 5 సెకండ్ 10 సెకండ్స్ 15 సెకండ్స్ అంటే ఇక్కడైతే దీంట్లో సెకండ్స్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు, ఓకేనా? సో ఇప్పుడు 5 సెకండ్స్ పైన క్లిక్ చేసుకుంటే సో పర్ క్యాండిల్ ఒక్కొక్క క్యాండిల్ అనేది 5 సెకండ్స్ క్యాండిల్ అయితే ఉంది అన్నట్టు. సో దీంతో ఏంటంటే బ్రో మనము స్కాల్పింగ్ చేస్తాం కదా బ్రో, స్కాల్పింగ్ లో అయితే చాలా అంటే చాలా బెటర్ గా ఉంటది. జస్ట్ మీరు 5 to 10 సెకండ్స్ లో మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకొని బయటికి రావచ్చు అన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ మనకు ఫైర్స్ లో అయితే సెకండ్స్ లో కనిపిస్తుంది. అదే మనం ఇక్కడ గ్రో అప్లికేషన్ లో చూసుకున్నాం అనుకోండి, గ్రో లకైతే వచ్చేసిన. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టైం ఫ్రేమ్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ జస్ట్ గైస్ 1 మినిట్ 2 మినిట్ 3 మినిట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ సెకండ్స్ అయితే కనిపించాయి బ్రదర్స్, ఓకేనా? ఇక్కడ సో అందుకోసమే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఫైర్స్ అప్లికేషన్ అనేది ఒక ప్లస్ పాయింట్ అన్నట్టు గైస్. సో ఇక్కడైతే చూసుకున్నాం కదా బ్రో, టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకు ఫైర్స్ లో అయితే ఒక ప్లస్ పాయింట్ అనేది ఉంది కాబట్టి ఫైర్స్ అయితే దీంట్లో అయితే విన్ అవుతుంది. అదే ఇక్కడ వాచ్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటే బ్రో, ఇక్కడ ఫైర్స్ లో ఏంటంటే అన్లిమిటెడ్ మనమైతే వాచ్ లిస్ట్ లో ఏంటంటే అన్లిమిటెడ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా? అంటే వాచ్ లిస్ట్ లో కొన్ని స్టాక్స్ అవి పెట్టుకుంటాం కదా, అవి ఏంటంటే మనం అన్లిమిటెడ్ అయితే సెట్ చేసుకోవచ్చు. అదే మనం జీరోదాలో చూసుకుంటే బ్రో జస్ట్ ఇక్కడ 50 పెట్టుకోవచ్చు, లిమిట్ ఉంది ఒక జస్ట్ 50 అన్నట్టు. అదే గ్రో లో చూసుకుంటే కూడా 50 ఉంది అన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ కూడా చూసుకుంటే ఫైర్స్ ఏ విన్ అవుతుంది బ్రదర్స్, ఓకేనా? అండ్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ ఫండమెంటల్స్ గైస్, ఫండమెంటల్స్ చూసుకుంటే ఇక్కడ ఫైర్స్ లో అయితే ఓకే, ఫైర్స్ లో కూడా ఇక్కడ ఎస్ఐనే అయితే ఉంది, అంటే ఫండమెంటల్స్ లో కూడా అంటే చూసుకోవచ్చు అన్నట్టు. అదే జీరోదాలో కూడా మనకు ఫండమెంటల్స్ అనేవి ఉంటాయి, ఫండమెంటల్స్ దీంట్లో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రో లో కూడా ఫండమెంటల్స్ అనేవి ఉంటాయి అన్నట్టు గైస్. ఇక్కడ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుంటే బ్రో, ఇక్కడ ఫైర్స్ లో ఏంటంటే బ్రో మనకు మొత్తం డీటెయిల్ గా అయితే మనకు ఆప్షన్ చైన్ అనేది కనిపిస్తుంది. అదే జీరోదాలో చూసుకుంటే జస్ట్ బేసిక్స్ ఉంటాయి బ్రదర్స్, ఓకేనా? అదే గ్రో లో చూసుకుంటే గ్రో లో కూడా జస్ట్ బేసిక్ లాగా అయితే ఉంటది అన్నట్టు. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా చూడండి. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, నేను గ్రో అప్లికేషన్ ఇక్కడ ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ బేసిక్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నట్టు, ఓకేనా? జస్ట్ కాల్ ప్రైస్ పుట్ ప్రైస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తలేదు. సో ఇక్కడ చూసుకోండి బ్రదర్స్, నేనైతే ఫైర్స్ యొక్క ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసిన. సో ఇక్కడ చూసుకుంటే బ్రో చాలా డేటా అనేది కనిపిస్తుంది బ్రదర్స్. ఇక్కడ చూసుకోండి ఓఐ డేటా కనిపిస్తుంది, మరి అన్ని ప్రతి ఒక్కటి డెల్టా ప్రతి ఒక్కటి అయితే కనిపిస్తుంది అన్నట్టు గైస్, ఓకేనా? సో ఇక్కడ కూడా చూసుకుంటే బ్రదర్స్, ఇక్కడ కూడా మనకు ఫైర్స్ లో అయితే ఒక ప్లస్ పాయింట్ అనేది కనిపిస్తుంది. అదే మనం ఇక్కడ స్మార్ట్ ఆర్డర్ గురించి చూసుకుంటే బ్రదర్స్, ఇక్కడ మనకు ఫైర్స్ లో ఏంటంటే స్మార్ట్ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అన్నట్టు. అదే మనం జీరోదలో అయితే స్మార్ట్ ఆర్డర్ అనేది చేయలేం అండ్ గ్రో లో కూడా చేయలేం అన్నట్టు గైస్, ఓకేనా? సో ఇందులో కూడా చూసుకుంటే మనకు ఫైర్స్ అప్లికేషన్ ప్లస్ పాయింట్ అయితే ఉంది ఒకటి, ఓకేనా? అండ్ ఇక్కడ ఎంటీఎఫ్ గురించి మాట్లాడుకుంటే ఎంటీఎఫ్ అయితే మనకు ఫైర్స్ లో ఉంది, జీరోదలో కూడా ఉంది అండ్ గ్రో అప్లికేషన్ లో కూడా ఎంటీఎఫ్ అనేది ఉంది గైస్. అండ్ గైస్, ఇక్కడ మనము ఇప్పుడు క్విక్ ట్రేడ్ అనేది చూసుకుంటే బ్రదర్స్, ఇక్కడ మనకు ఫైర్స్ లో అయితే క్విక్ ట్రేడ్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది. అదే గైస్, ఇక్కడ జీరోదలో అయితే మనకు క్విక్ ట్రేడ్ అనేది చూడడానికి కనిపించదు అండ్ ఇక్కడ గ్రో లో కూడా చూడడానికి అయితే కనిపించదు బ్రదర్స్. సో క్విక్ ట్రేడ్ అంటే ఏంటంటే బ్రో, ఇక్కడ మనం స్కాల్పింగ్ చేయడంలో చాలా అంటే చాలా మనకు ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంటది అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ ఫైర్స్ అయితే దీంట్లో కూడా విన్ అవుతుంది బ్రదర్స్. సో ఇక్కడ మనం
మనము ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ట్రేడింగ్ వ్యూ గైస్. సో ఇక్కడ ట్రేడింగ్ వ్యూ కూడా చూసుకుంటే మనకు ఫైర్స్ లో అయితే ట్రేడింగ్ వ్యూ అనేది ఉంది. అదే జీరోదలో చూసుకుంటే జీరోదలో అయితే లేదు. అండ్ ఇక్కడ గ్రో అప్లికేషన్ లో కూడా మనకు ట్రేడింగ్ వ్యూ అనేది చూడనికైతే కనిపిస్తలేదు బ్రదర్స్. అండ్ ఇక్కడ స్కాల్పింగ్ టర్మినల్ చూసుకుంటే స్కాల్పింగ్ టర్మినల్ కూడా మనకు ఫైర్స్ లో అయితే చూడనికి కనిపిస్తుంది. అండ్ జీరోదలో అయితే లేదు స్కాల్పింగ్ టర్మినల్. అండ్ ఇక్కడ గ్రో లో కూడా స్కాల్పింగ్ టర్మినల్ అనేది లేదు. సో స్కాల్పింగ్ టర్మినల్ అంటే ఏంటంటే బ్రదర్స్, ఇప్పుడు మీరు స్కాల్ప్ చేశారు అనుకోండి బ్రో, సో ఒక టర్మినల్ లాగా అయితే ఉంటది అన్నట్టు. మీరు ఇన్స్టెంట్ గా అంటే మీరు ఇన్స్టెంట్ గా పర్చేజ్ చేయొచ్చు అండ్ ఇన్స్టెంట్ గా మీరు మార్కెట్ లో నుండి బయటికి అయితే రావచ్చు అన్నట్టు. ఇక్కడ మనకు ఫైర్స్ లో అయితే ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ లాగా అయితే ఉంది బ్రదర్స్. అండ్ ఇక్కడ ఏపీఐ గురించి మాట్లాడుకుంటే ఏపీఐ అంటే ఏంటంటే గైస్, ఆల్గో ట్రేడింగ్ గురించి మీకు తెలిసిందే కదా బ్రో. సో ఆల్గో ట్రేడింగ్ దీంట్లో ఫైర్స్ లో చూసుకుంటే దీంట్లో ఎలాంటి మనకు పైసలు అనేవి తగిలాయి, ఎక్దమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంది. అదే ఇక్కడ జీరోదలో చూసుకుంటే ఇక్కడ పైసలు కట్టాల్సి అయితే వస్తుంది, అంటే పేడ్ వర్షన్ అయితే ఉంటది. అండ్ ఇక్కడ గ్రో లో కూడా పేడ్ అయితే చేయాల్సి అయితే వస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా. సో ఇందులో కూడా చూసుకుంటే ఫైర్స్ విన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్రీ రీసెర్చ్ రిపోర్ట్ గురించి చూసుకుంటే ఇక్కడ మనకు ఫైర్స్ లో అయితే కనిపిస్తుంది అన్నట్టు రీసెర్చ్ రిపోర్ట్ అనేది. అదే మనకు జీరోదలో చూడడానికి కనిపించదు అండ్ ఇక్కడ గ్రో అప్లికేషన్ లో కూడా చూడడానికి అయితే కనిపించదు బ్రదర్స్. సో గైస్ వీడియో కొంచెం లెందీగా అవ్వచ్చు, బట్ గైస్ ప్లీజ్ జాగ్రత్తగా చూడండి, మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తున్నా. ఓకేనా. అండ్ ఇక్కడ స్టాక్ ఎస్ఐపి గురించి చూసుకుంటే మనము ఫైర్స్ లో కూడా చేసుకోవచ్చు అండ్ జీరోదలో కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూసుకుంటే గ్రోల్ అయితే మనకు చేసే ఛాన్స్ అనేది లేదన్నట్టు గైస్ ఇక్కడైతే. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే, సో ఇక్కడ మనకు అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ చూసుకుంటే ఫైర్స్ లో అయితే మనకు ఎక్దమ్ ఫ్రీ ఉంది, జీరోదలో కూడా ఫ్రీ ఉంది అండ్ గ్రో లో కూడా ఫ్రీ అయితే ఉంది. సో ఇక్కడ ₹1 కూడా చార్జెస్ అనేవి తగిలాయి అన్నట్టు గైస్. అండ్ ఇక్కడ అకౌంట్ ఓపెనింగ్ ఎన్ఆర్ఐ అంటే ఎవరంటే గైస్ అదర్ కంట్రీ నుండి వస్తారు కదా, సో వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఓపెన్ చేసుకుంటే వాళ్ళకు ఫైర్స్ లో అయితే ఎక్దమ్ జీరో చార్జెస్, నో చార్జెస్ వాళ్ళకు కూడా. బట్ ఇక్కడ జీరోదలో చూసుకుంటే ₹500 అయితే చార్జెస్ తీసుకుంటున్నారు అండ్ గ్రో లో కూడా ఇక్కడ ₹500 అయితే చార్జెస్ తీసుకుంటున్నారు గైస్. సో ఇందులో కూడా చూసుకుంటే మనకు ఫైర్స్ అయితే విన్ అవుతుంది. అండ్ ఏఎంసీ చార్జెస్ గురించి చూసుకుంటే బ్రో, ఏఎంసీ అంటే ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ గైస్. అంటే మనం ఒక డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసామనుకోండి, మీకు ఇయర్లీ కొంచెం మనీ అనేది పే చేయాల్సి అయితే వస్తుంది, ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం. అది ఇక్కడ మనం ఫైర్స్ అప్లికేషన్ లో చూసుకుంటే, సో ఇక్కడ లైఫ్ టైం జీరో అయితే ఉంది బ్రో. ఇక్కడ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ మీకు పే చేయాల్సి అవసరమే లేదు. అదే మనం ఇక్కడ జీరోదలో చూసుకుంటే ₹500 అయితే పే చేయాల్సి వస్తుంది అండ్ గ్రో లో చూసుకుంటే గ్రో లో కూడా ₹500 అయితే పే చేయాల్సి అయితే వస్తుంది. సో ఇందులో కూడా మనకు ఏఎంసీ చార్జెస్ లో కూడా చూసుకుంటే ఫైర్స్ అప్లికేషన్ అనేది విన్ అవుతుంది. అండ్ కేసు ఇప్పుడు ఇక్కడ డిపి చార్జెస్ చూసుకుంటే బ్రో, ఇక్కడైతే జస్ట్ ఫైర్స్ లో ఏంటంటే ₹3.5 అయితే పే చేయాల్సి అయితే వస్తుంది అన్నట్టు. అదే జీరోదలో చూసుకుంటే బ్రో ₹15.3 అయితే ఉంది బ్రో. ఇంకా గ్రో లో చూసుకుంటే ₹18.5 అయితే ఉంది. అన్నిటికంటే తక్కువ దేంట్లో ఉందంటే మనకు ఫైర్స్ లోనే తక్కువ అయితే చూడనికైతే కనిపిస్తుంది బ్రదర్స్. అండ్ ఇక్కడ ప్లెడ్జ్ చూసుకుంటే ప్లెడ్జ్ లో ఏంటంటే జస్ట్ ₹5 అయితే చార్జెస్ తగులుతాయి. అదే మనకు జీరోదలో చూసుకుంటే ₹30 అయితే చార్జెస్ తీసుకుంటున్నారు అండ్ గ్రో లో ఏంటంటే ₹20 అయితే చార్జెస్ తీసుకుంటున్నారు బ్రదర్స్. సో ఇక్కడ ప్లెడ్జ్ అంటే ఏంటంటే బ్రదర్స్, ఇప్పుడు మీ దగ్గర స్టాక్స్ ఉన్నాయి అనుకోండి బ్రో, అవి కొంచెం అప్పుకి పెట్టి ఇట్లా ఉద్దరకు పెడతాం కదా. సో ఉద్దరకు పెడితే ఏంటంటే మనకు కొంచెం మార్జిన్ లాగా అయితే దొరుకుతుంది అన్నట్టు, దాన్ని మనం ప్లెడ్జ్ అంటాం. సో దీనిపైన మీకు వీడియో కావాలంటే చెప్పండి, వీడియో అనేది చేద్దాం దీనిపైన కూడా. సో ఎనీవేస్ ఇక్కడ కూడా చూసుకుంటే ప్లెడ్జ్ లో కూడా చూసుకుంటే ఇక్కడ ఫైర్స్ విన్ అవుతుంది. అండ్ అన్ప్లెడ్జ్ చూసుకుంటే ఇక్కడైతే మనకు ఫైర్స్ లో జీరో ఉంది అండ్ జీరోదలో కూడా చూసుకుంటే ఎగ్జామ్ జీరో చార్జెస్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ గ్రో లో చూసుకుంటే ₹20 చార్జెస్ అయితే పే చేయాల్సి అయితే వస్తుంది బ్రదర్స్. సో గైస్ ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే అన్నిటికంటే బెస్ట్ ఏదైనా డిమెట్ అకౌంట్ అయితే ఉందంటే అది మనకి ఇక్కడ ఫైర్స్ అప్లికేషన్ అయితే ఉంది బ్రదర్స్. ఓకేనా. సో మీకు ఫైర్స్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా, డెఫినెట్లీ గా వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నుంచి మీరు ఏంటంటే స్కాల్పింగ్ మోడ్ లో ఏంటంటే మీరు క్విక్ ట్రేడ్స్ కూడా చేసుకోవచ్చు. స్కాల్పింగ్ మోడ్ ఆన్ చేసుకొని మీరు స్కాల్ప్స్ కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు అన్నట్టు. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, మస్ట్ గా పోయి డౌన్లోడ్ చేసుకోండి. సో ఒక వీడియోలో నేను మీకు సో స్కాల్పింగ్ మోడ్ ని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, ఎట్లా స్కాల్పింగ్ మోడ్ తోని ఎట్లా మనం ట్రేడ్ చేయాలనేది దానిపైన కూడా వీడియో చేస్తా. ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ గైస్ మీరు జస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే జస్ట్ ఒక లైక్ కొట్టేసి కామెంట్ లకు పోయి థ్యాంక్స్ బ్రో అని కామెంట్ అయితే చేయండి. నేను చాలా అంటే చాలా మోటివేట్ గా అయితే ఫీల్ అవుతా బ్రదర్స్. ఓకేనా. అండ్ ఫైర్స్ అప్లికేషన్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.